అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీని అభిమానించే ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి సాక్ష్యాధారాలతో సహా కూటమి ప్రభుత్వం బయటపెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు అని చెప్పేసి అడ్డగోలుగా వాదిస్తూనే ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కేజీఎఫ్ బాహుబలి రేంజ్లో హైప్ ఇచ్చుకుంటూనే ఉంటున్నారు. అయితే ఈ ధోరణి ఏంటి, మరి ప్రజల్లో ఈ విధంగా ఎందుకు ఉన్నారు, తప్పు చేశారని తెలిసినా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు? మరి ఈ అంశంపైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే రామకృష్ణ, మన వీక్షకులకు కూడా థ్యాంక్ యూ సార్. సార్, కల్తీ జరిగింది తిరుమల లడ్డూలు అని చెప్పేసి సిట్ నివేదిక ఇచ్చిన దాన్ని తోసిపుచ్చే ప్రయత్నమే చేశారు. ఇంకా చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వం పైన నిందలు వేసేంతలాగా ఆరోపిస్తున్నారు, ఇది తప్పు చేస్తున్నారు అని చెప్పేసి. మరి సిట్ నిర్ధారించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది ఇప్పటికీ కూడా లేదు, ఎటువంటి కల్తీ జరగలేదు, మా నాయకుడు చెప్పారని చెప్పేసి ఇంకా నమ్ముతున్నారు. ఎందుకు ఇంకా సాక్ష్యాలతో సహా బయటపడినా సరే ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తున్నారు? రామకృష్ణ గారు, ప్రజలు ఎవరైనా కూడా ఒకే విధంగా ఆలోచిస్తారని మనం అనుకోవటానికి లేదు. ఇప్పుడు కూడా ఒక సమూహం ఉందంటే ఆలోచన ధోరణులు కూడా భిన్నంగా ఉంటాయి. ఇద్దరు ఉంటే కూడా మూడు ఆలోచనలు ఉంటాయని మన పెద్దాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ. అట్లాగే ఒక కంపెనీ ఉంది, ఒక మేనేజర్ గారు ఉన్నాడు. ఆ కంపెనీ చిరకాలం ఉండాలని అన్ని విషయాల్లో పొదుపు చేస్తూ జాగ్రత్తగా నడుపుతున్నాడు అనుకోండి. ఆ కంపెనీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ తరమే కాదు, వీళ్ళ పిల్లలు కూడా ఇక్కడ పనిచేయాలి, రాబోయే ఎంతోమందికి ఉపాధి కల్పించాలి, ఆ సంస్థ పెరగాలి, ఉద్యోగుల సంఖ్య కూడా పెరగాలి, వ్యాపారం విస్తరణ జరగాలి, చిరకాలం ఉండాలని కోరుకునే మేనేజరు ప్రతి చిన్న అంశంలో కూడా పొదుపు కోసం ప్రయత్నిస్తాడు. అదే ఒక మేనేజర్ వస్తాడు, అతనికి నేను ఉన్నంతకాలం ఉండా పర్వాలేదు, లేకపోయినా కూడా పర్వాలేదు, ఏది ఎటుపోతే నాకెందుకు, నా దగ్గర ఉన్న నిధుల్ని ఎట్లయినా ఖర్చు పెట్టేస్తాను, అవసరం లేని సాటి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన సాటి 100 ఖర్చు పెడతాడు. దాని మూలన ఆ 90 రూపాయలు ఎవరో ఒకరికైతే జారుతున్నాయి కదా. ఆ 9 మంది ఎవరు పాట పాడతారు? కొత్త మేనేజర్ పాట పాడతారు, అంతే కదా. ఆ కంపెనీ ఉంటే ఏంటి, వాళ్ళు కూడా అనుకోరు ఇవాళ నాకు 10 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి, కానీ ఇది దీర్ఘకాలంలో ఈ కంపెనీ ఎంతో కాలం ఉండదు ఇలా చేస్తే. అదే కనుక పొదుపు చేస్తే చిరకాలం ఈ కంపెనీ ఉంటుంది, అనేక మందికి. అతనికి కూడా అతను చనిపోయేరాక ఆ కంపెనీ ఉండటం వలన జీవన భృతి దొరుకుతుంది. ఇప్పుడు ఇవాళ 10 రూపాయలు దొరికినా ఆ కంపెనీ వితిన్ 2-3 ఇయర్స్లోనే మూతపడిపోద్ది, అయిపోతుంది. ఆ మేనేజర్ ఎక్కడికో వెళ్ళిపోతాడు, అయిపోద్ది. కానీ ఇతని పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొత్త మేనేజర్ని అందరూ జై జై అన్నారు, బాగానే ఉంది, కంపెనీ నిలబడలేదు, ఇతనికి చిరకాలం జీవన భృతి దొరకల. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రజలు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏం బెనిఫిట్ వచ్చిందని చూసుకుంటారండి. రాజకీయ నాయకులు అదే కనుక రాజనీతిజ్ఞులు అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా బాగుండాలి, ప్రజలందరికీ సమానమైన అవకాశాలు దొరకాలి, ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు రోడ్లు లాంటివి అన్నీ ఏర్పాటు అవ్వాలి, పాఠశాలలు ఏర్పాటు అవ్వాలి, హాస్పిటల్స్ ఏర్పాటు అవ్వాలి. ఎప్పుడు కూడా రాష్ట్రం నిధులు నిల్వలో ఉండాలి, ఎప్పుడన్నా అవసరాలు వచ్చినా ప్రజలకు ఆదుకునేటట్టుగా. అంతేగాని ఎప్పటికప్పుడు కోశాగారాన్ని ఖాళీ చేసేద్దాం, అప్పులు తీసుకొచ్చి పప్పు కూడా తినేద్దాం. అది మన గతంలో కూడా అప్పు చేసి పప్పు కూడా అని ఒక సినిమా కూడా ఉంది. మన పెద్దాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఒక చీమ అప్పు తీసుకొచ్చి చేసుకుందాము, తీరా ఇవ్వాల్సి వచ్చేటికి ఎగ్గొట్టి పారిపోదామని. అట్లాగే ఒక చీమ పొదుపు చేసుకుంటా జీవితాన్ని జాగ్రత్తగా గడుపుతూ వెళ్తుంది. అట్లా ఎవరైనా సరే తమకు ఇమ్మీడియట్గా వచ్చే బెనిఫిట్ చూసుకుంటారు, కానీ రాష్ట్రానికి జరిగే బెనిఫిట్, ముందు తరాల కోసం జరుగుతున్న మౌలిక సదుపాయాలు, ఉపాధి ఏర్పాట్లు ఇవన్నీ ఎవరు చూడరండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నాకు వ్యక్తిగతంగా ఏం లబ్ధి వచ్చింది అనే పరిస్థితికి ఇవాళ సమాజం వచ్చేసింది. గతంలో మనం ఈ దేశానికి ఏం చేసాం, ఈ సమాజానికి ఏం చేసామని ప్రశ్నించుకునేవాళ్ళు. దాని మూలన మన పూర్వీకులు ఆ రోజున చెట్లు నాటబట్టి ఇవాళ మనం వాటిని అనుభవిస్తున్నాం. అదే కనుక వాళ్ళు ఆ రోజు నాటలేదనుకోండి, ఆ నీళ్లు పోయాలి మనకెందుకు ఇదంతా బాధ అని ఇవాళ అంతా డ్రై అయిపోయి ఉండేది. మనకి ఇప్పుడు దేశం ఏం చేస్తుందన్న స్థాయికి వెళ్ళిపోయాం మనం. స్వార్థం పెరిగింది. నాయకులు కూడా ఇదివరకట్లాగా రాజనీతిజ్ఞతతో ఉండి సుదీర్ఘకాలం సమాజానికి పనికొచ్చేవి కాకుండా ఇమీడియట్గా వాళ్ళకేదో ఇంత మనం ఒక 10 రూపాయలు తినేయాలి, 1 రూపాయి అక్కడ రాలిపోయాలి. 10 రూపాయలు 9 రూపాయల సంగతి వాళ్ళు చూడరు, 1 రూపాయి రాల్చింది చూస్తారు. అదే కనుక 1 రూపాయి కూడా రాల్సిన నాయకుడు ఉన్నాడు అనుకోండి, 9 రూపాయలు తిండు, ఈ 1 రూపాయి కూడా రాల్చడు, ఆ 10 రూపాయలు కోశాగారంలో ఉంచుతున్నాడు. అది ఎవరికి తెలుస్తుంది?
ఇప్పుడు ఒక తండ్రి జాగ్రత్తగా ఉండి సంపాదించి నిధులు పెట్టి వెళ్ళాడు అనుకోండి, ఆ కొడుకు బతికినంతకాలం తిట్టుకుంటూ ఉంటాడు, మా నాన్న నాకు ఈ మోటార్ సైకిల్ కొనివ్వలేదు, ఆ కారు కొనివ్వలేదు, మా నాన్న నాకు లగ్జరీ ఏసీ పెట్టించలేదు, ఇవన్నీ కంప్లైంట్ చేసుకుంటాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇనపెట్టి తీసి చూసుకున్నప్పుడు పత్రాలు ఉంటాయి, ఇయో అన్నీ పొదుపు చేసి వెళ్ళాడు. అప్పుడు ఏమనుకుంటాడు, నేను నా మూర్ఖత్వంతో అశ్వదృష్టితో నా తండ్రిని తిట్టుకున్నాను, ఆయన ఏం తినలేదు, అన్ని రూపాయలు సంపాదించి ఇక్కడ పెట్టి వెళ్ళాడు, నేను నా బిడ్డలకి. ఆయన ఉద్దేశం ఏంటి, నేను చనిపోయిన తర్వాత కూడా నా కొడుకు అంత ప్రయోజకుడు అవుతాడో కాడో, అయినా కూడా ఈ నిలవ ఉండాలి, రేపు నా మనవాళ్ళను కూడా మంచి స్కూళ్ళల్లో చదివించాలి, మంచి జీవితం ఇవ్వాలి అని పెట్టి వెళ్ళాడు. అప్పుడు ఆ డబ్బులతో ఈ కొడుకే మోటార్ సైకిల్ కొనుక్కుంటాడు, ఈ కొడుకే కారు కొనుక్కుంటాడు, ఏసీ ఇల్లు కట్టుకుంటాడు. ఆయన వెళ్ళిపోయింది మాత్రం కనీసం దీంతో వెళ్ళాడు. అట్లా ఎవరినైనా సరే ప్రజలు ఏం చూస్తారంటే, వాళ్ళకి ఏదన్నా ఇమ్మీడియట్గా ఏదైనా ప్రయోజనం జరిగిన వ్యక్తిని కీర్తిస్తారు. చాలామంది రాజకీయ నాయకులు గతంలో లాగా లేరు. గతంలో నాయకులకి వాళ్ళ నాయకులకి తేడా ఏంటంటే, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు లాగా జగన్మోహన్ రెడ్డి లేడనేది తను తల్లి విజయం గారు చెబుతుంది, చెల్లెలు షర్మిల కూడా చెబుతుంది. అవును, రాజశేఖర్ రెడ్డి గారు ఏంటంటే అందరూ బాగుండాలన్నట్టు, కానీ ఇతను అట్లా కాదు. నా ఒక్కడి కోసం ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణం తీసుకోండి, ఎంతమంది నష్టపడ్డారు, ఎంతమంది లాభపడ్డారు. లాభపడింది పిడికెడు మంది, నష్టపడింది సమాజం మొత్తం. ప్రతి సందులో, మీ సందులో తాగేవాళ్ళు ఉన్నారు, మా ఇంటి సందులో తాగేవాళ్ళు ఉన్నారు, మీ కుటుంబంలో ఒకటి ఉండొచ్చు, నా కుటుంబంలో ఒకటి ఉండొచ్చు. అందరూ కూడా వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్నారు, ఆరోగ్యపరంగా దెబ్బతిన్నారు, కొంతమంది జీవితాలే పోయినాయి. అవును, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఈ చీప్ లిక్కరు, తర్వాత లోకల్ డిస్టిలరీస్లో స్పిరిట్లో రంగులు కలిపి ఇష్టం వచ్చిన లేబుల్ అతికిచ్చేసి మూతలు బిగిచ్చేసి పంపించేసి ఎక్కువ డబ్బులు వసూలు చేసుకున్నాము. వాళ్ళ సొంత పార్టీ మినిస్టర్స్ కూడా చెప్పారు, మా లిక్కర్ విధానం మూలాన్ని కూడా ప్రజా జీవితంలో చాలామంది నష్టపడ్డారు, కష్టపడ్డారని. ఇటువంటి అనేక కుంభకోణాలు ఇవాళ ఇది అంటున్నారు మీరు, ఏది లడ్డూలో జరిగింది మహా ఉంటే ఒక 200 కోట్ల కుంభకోణం ఏది. కానీ దానికన్నా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. తర్వాత నమ్మకం దెబ్బ కొట్టారు. ఎన్నో శతాబ్దాలుగా జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణని వాళ్ళు అపహాస్యం చేశారు, అపవిత్రం చేశారు. ఇవి వాళ్ళు ఎక్కువగా నష్టపెట్టింది. దాంతో ఎవరైతే వాళ్ళ వల్ల లబ్ధి పొందారో వాళ్ళు మెచ్చుకుంటున్నారు. కానీ అనేక మంది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లాంటి అన్నపూర్ణ లాంటి రాష్ట్రంలో ఉపాధి దొరక్క వాళ్ళంతా వలసబాట పట్టి వెళ్ళిపోయారంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సమాజంలో ఉండాల్సిన డబ్బులు లిక్కర్ రూపంలో ఒక పైప్ లైన్ ద్వారా వెళ్ళాల్సిన చాటుకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సపోజ్ ఇదివరకంటే షిప్పుల్లో తీసుకొచ్చేవాళ్ళు ఆయిల్స్ ఇవన్నీ బల్క్గా, కానీ ఇవాళ రేపు ఒక ఖండం నుంచి ఇంకొక ఖండానికి ట్రాన్స్పోర్ట్ కాకుండా పైప్ లైన్ వేసేస్తున్నారు. అవి ఎట్లా వెళ్తాయి కూడా ఎవరికి తెలియదు. అట్లా పీల్ చేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ వెల్స్లో ఆయిల్ ఉంటుందా? ఉండదు. అట్లాగే సమాజం నుంచి వాళ్ళు ఫిల్టర్లు చేసేసారు మొత్తం పైప్ లైన్ ద్వారా, ఆ డబ్బులు వెళ్ళిపోయినాయి. దాంతో సమాజం ఎట్లా నడవాలో తెలియక అన్ని వృత్తులు, ఇసుకను కూడా ఒక బంగారం ధరకు తీసుకెళ్ళిపోయారు. నిర్మాణ రంగం కుదేలైంది. నిర్మాణ రంగం, వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించేది అదే. అనేక మంది చేతి వృత్తులని పరోక్షంగా ప్రత్యక్షంగా దాని మీద ఆధారపడ్డారు. దాంతో వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వలసబాట పట్టారు. వలసబాట పట్టి ఎక్కడో బతికి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడికి డబ్బులు పంపి బతికించుకున్నారు కుటుంబాలని. అట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చారు. కానీ వాళ్ళకి మనకి ఎందుకు ఈ స్థితి వచ్చిందని గమనించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తర్వాత వాళ్ళు గమనించలేదని కాదు, టైం పట్టింది. ఇప్పుడు అంతమంది ఓట్లు వేయకపోతే, మార్పు కోరుకోకపోతే కూటమి ప్రభుత్వం రాదు కదా. లేదు, పిడికిడి మంది వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరైతే లబ్ధి పొందారో ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళు మెచ్చుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఏం చెప్పాడు, విజయసాయిరెడ్డిలో కూడా క్వార్టరీలో ముఖ్యుడైనప్పటికి కూడా నాకు కూడా ప్రాముఖ్యత దొరకలేదు, అక్కడ సంపాదనలో నా వాటా కూడా అందలేదనే కదా పరోక్షంగా ఆయన బాధ. అంతే సార్, నేను సంపాదించి అక్కడ పెట్టింది వాళ్ళు ఇప్పటికీ పందికొక్కుల్లాగా దోసుకు తింటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పా పైప్ లైన్ ద్వారా ఖండాంతరాలకు వెళ్ళిపోతాయని. ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా దోసిపెట్టానని. ఎవరి కోసం దోసిపెట్టాడు? కోశాగారంలో లేదు, ప్రైవేట్ కోశాగారాల్లో ఉన్నాయి. ఆ కోశాగారాల్లో డబ్బులు వీళ్ళందరూ ఆస్వాదించారు. అందులో
కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉంటున్నారు, తెలియని వాళ్ళు ఉంటారు. ఏదో ఒకటి లబ్ధి పొందాం కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అనే వాళ్ళు కీర్తిస్తారు, తప్పేం లేదు. ఎప్పుడు 100% ఏ ఒక్క పార్టీకి ఒక మనిషికే ఉండదు. ఎంత మంచి చేసిన అశోకుడు కూడా, రాజుని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు, గాంధీ గారిని విమర్శించే వాళ్ళు ఉన్నారు, గాంధీ గారిని చంపిన వాళ్ళు కూడా మన దేశంలో కూడా ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం అది తప్ప కాదా అని మనం జడ్జి చేయలేం. కాబట్టి ఎక్కువ మంది 98% గాంధీ గారు మంచి చేశాడు అంటారు. లేదు, గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ గారం చేశాడు, వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చాడు, అదే సుభాష్ చంద్రబోస్ గారు ఉంటే కాల్చి తెచ్చేసేవాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది మరి ఆ రోజున అంత ధైర్యం, అంత మానసిక ధైర్యం భారత ప్రజలకు లేదు. మానసికంగా కుంగిపోయారు, చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయారు. అది మానసికంగా కుంగిపోయారు. అంత పోరాట పట్టం చేసి బ్రిటిష్ వాళ్ళని తోలేస్తామన్న ధైర్యం లేదు. అప్పుడు ఈయన కొద్దిగా ధైర్యం ఇచ్చుకుంటా తీసుకురావాల్సి వచ్చాడు. ఒక బానిస మనస్తత్వంలోకి వెళ్ళిపోయారు. ఇవాళ తరం ఏంటి, మనం పుడతానే ఎవరినైనా తిట్టొచ్చు, మనకు ఆ స్వతంత్రం ఇచ్చి వెళ్ళారు పెద్దలు, రాజ్యాంగం రాసి వెళ్ళాడు అంబేద్కర్. కాబట్టి ఈ తరం వాళ్ళని గాంధీ గారిని చూడమంటే ఏంది గాంధీ గారు గోసి పెట్టుకున్నాడు, ఇది ఈయనతో ఏమవుద్దని అంటారు. తప్పలేదు. వాళ్ళ తరం దృష్టి ఇట్లా ఉంటుంది. మొన్న ఎవరో ఒక ఆయన, అభిప్రాయ భేదాలు కాదు, తరంలో వచ్చే ఆలోచన విధానం. మొన్న తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఆయన బూతు పాట పాడాడు. ఏమనుకున్నారు, ఆ కాసేపట్లోనే కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగు సినిమా పరిశ్రమ వస్త్రాలని నిలువున అక్కడ వస్త్రాపరణం చేసినట్టు అయింది. పరువు పోలేదా? తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తే కదా అతను, ఒక ప్రొడ్యూసరో దాంట్లో రైటరో ఏదో డైరెక్టరో ఆ కుర్రాళ్ళు. అది ఆ గతంలో ఉన్న విలువలకి ఇవాళ ఉన్న విలువలకి అతను బహిరంగ డైరెక్ట్గా వేదిక మీద పాడాడు ఆ పాట, బూత్ పాట. మీలాంటి యువకులు కూడా చాలామంది మెచ్చుకోలేదు. వాడు కూడా కొంతసేపు ఆలోచించిన తర్వాత కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు, నా సినిమా ఫెయిల్ అయిపోద్దేమో నేను ఇట్లాంటి మాటలు మాట్లాడానని. కానీ ఆ పొగరలో తెలియలే అతనికి. అట్లాగే ఎవరైనా చెడునే తొందరగా ప్రోత్సహిస్తారు ఎవడన్నా, మంచి తొందరగా ఎక్కదు. మంచి ఎక్కడానికి టైం పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలే, వివేకవంతులైన వాళ్ళే వద్దు అని ఎవరైతే 2019లో ఓట్లు వేసిన వ్యక్తులే వద్దనే కదా మార్చింది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి మార్చడం అంటే ఆ పిడికిడి వ్యక్తులు వాళ్ళ వల్ల ఏదన్నా లబ్ధి పొందిన వ్యక్తులు మాట్లాడచ్చు. రాష్ట్రానికి నష్టం జరిగినా కొంతమంది వ్యక్తులకి మేలు జరిగి ఉండొచ్చు. కాబట్టి మనం ఆ కొద్ది మందిని పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రామకృష్ణ, ఎక్కువ మంది మెజారిటీ ఏది కోరుకుంటారో అదే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామకృష్ణ, మన వీక్షకులు కూడా.